ఇంటిల్లిపాదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి లక్షల్లో అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్‌కి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి 2 సంవత్సరాలుగా కూడా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందువల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి నెలకొనిందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే ఆయనకి కజిన్ సిస్టర్స్ కూడా ఉన్నారు. వారితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ సిస్టర్స్ కూడా ఆయన అంటే రోజు కూడా వాళ్ళ సిస్టర్స్‌తో మాట్లాడుతూ బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా మా అన్నయ్య లేడు అని కూడా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక మనం విజువల్స్‌లో కూడా చూడొచ్చు. వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ అన్నయ్యని కోల్పోయిన బాధ ఎప్పటికీ ఎవరు తీర్చలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కానీ ఫిష్ వెంకట గారు ఎంత మంచివారు, ఎంతో మందికి సహాయం చేశారు. అంటే ఎవరైనా సహాయం అని ఇంటి ముందుకు వచ్చినా, ఫోన్ చేసినా సరే ఖచ్చితంగా స్పందించి ఆయనకి చేతనైనంత వరకు కూడా సాయం చేసేవారంటూ కూడా వాళ్ళ తల్లి మాటల్లో అయితే మనం వినడం జరిగింది. అంటే సొంత చెల్లెలు లేకపోయినప్పటికీ కూడా బాబాయ్, పెద్దమ్మ కూతుర్లని, చెల్లెలని ఎంతో అన్యోన్యంగా చూసుకునేవారు అనేది కూడా ఈవిడ కళ్ళల్లో తెలుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని సో చూడొచ్చు. అంటే అన్నయ్య లేరు అన్న బాధను ఆవిడ జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు చూసుకుంటే ఆయన భార్య కూడా ఒకవైపు చూడొచ్చు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆరోగ్యం బాలేని పరిస్థితిలో ఈవిడ మొత్తం కూడా మంచి చెడు మొత్తం కూడా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ ఎంత రోధిస్తున్నారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఆ బాధ తెలుస్తుందని చెప్పొచ్చు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఆయనకి ఎంతోమంది అభిమానులు ఎంతగా ఉన్నారనేది కూడా మనకు తెలుసు. ఒక్కసారిగా ఈ వార్త అభిమానులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా అభిమానులు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన చివరిసారిగా చూడటానికి అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి కుటుంబ సభ్యులు, అభిమానులు, సన్నిహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి చివరిసారిగా వీడ్కోలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన అంత్యక్రియలు కూడా మారేడుపల్లి శ్మశాన వాటికల్లో అయితే చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇక్కడ ఉన్న కొంతమంది బంధువులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నమస్తే. ఏమవుతారమ్మా? అన్న అవుతాడు. అంటే ఎలా ఉండేవారు? మంచిగా ఉండే అసలు. డయాబెటిక్ వచ్చిన తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత చాలా సీరియస్గా అయ్యిండు. చాలాసార్లు పడడం మళ్ళీ లేవడం అయింది. ఇప్పుడు కూడా బాగా అవుతాడని ఎన్నో కలలు కన్నాం మేము. ఆ దేవుడే కిడ్నీ రూపంలో వచ్చి ఎవరైనా దాతలు హెల్ప్ చేస్తారు, అన్న మంచిగా వస్తాడని అనుకున్నాము. కానీ ఇలా అవుతుందని అయితే అనుకోలేదు. అంటే ఆయనకి సొంత చెల్లెలు లేనప్పటికీ మిమ్మల్ని సొంత చెల్లెల్లాగా చూసుకునే వాళ్ళం, అసలు చూసుకునేవాళ్ళు. సొంత చెల్లెళ్ళు ఉన్నారు. మళ్ళీ నేను కాక కూతుర్ని. మేము ముగ్గురు చెల్లెళ్ళము. ముగ్గురము మేము సొంత చెల్లెలు, అక్క, 5గురం అక్క చెల్లెళ్ళము. అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం చిన్నప్పుడు. తర్వాత మా బాబాయ్ పిల్లలే, వేరే వాళ్ళు కాదు, ఒక్క ఇంటి వాళ్ళమే మేమందరము. కానీ ఇక మాకు అన్నయ్య లేవడం చాలా తీరని లోటు. మ్యారేజ్ అయిన తర్వాత ఇక ఎవరికి వాళ్ళలాగా అయిపోయినాం. అంటే చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు అక్క? ఏమని మాట్లాడారు? లాస్ట్ వీక్ మాట్లాడాము. లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు బాగానే చూశారు. మాట్లాడుతుంటే కూడా మాట్లాడిండు, కొంచెం స్మైల్ ఇచ్చిండు, ఏడ్చిండు అంతే. పట్టుకున్నాడు, చెయ్యి పట్టుకున్నాడు, ఏడ్చిండు, ఇంకంతే. ఇక వారం నుంచి ఏం లేదు, అసలు మాట లేదు, ఏది లేదు. మీతో ఏ విధంగా ఉండేవాళ్ళు? అంటే ఆయన ఒక ఆర్టిస్ట్, ఒక మంచి కమీడియన్, ఎంతో మందితో అనేది ప్రేమనే అన్నది ఎప్పుడు అంతే. మేము అందరం మేము అన్న అట్లా ఏముందిలే, అందరం అక్క చెల్లెలం అన్న అందరినీ చూసుకుంటుండే. అక్క యొక్క ఇక అన్న అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా ప్రేమగా చూసేటప్పుడు నన్ను అయితే చాలా. ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తుండే తన వెంటనే. ఏ మూవీకి వెళ్ళినా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మా వదినే, నేను, మా అన్న కంపల్సరీ వెళ్ళేటోళ్ళం. అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళము. మా డాడీకి ఒకసారి హాస్పిటల్లో సీరియస్ అయితే మేమందరం ఏడ్చుకుంటూ కూర్చుంటే, నేను ఉన్నా, మీరేం బాధపడుకున్నాను, ఇక్కడ 2 చెల్లెల్ని ఇక్కడ 2 వేసుకో. మధ్యలో పడుకున్నాడు మా ధైర్యం చెప్పుకుంటా. మాకు అందరికీ పెద్ద దిక్కుకుంటుండే మా అన్న. మేమే కాకుండా ఇతరులకు, ముసలి వాళ్ళకు, ఎవరు లేని వాళ్ళకు కూడా అంత్యక్రియలు చేయడానికి అక్కడ బొల్లారం వస్తుండే. అక్కడ వచ్చి ముసలి వాళ్ళకి, ఎవరు లేని వాళ్ళకు వచ్చి అన్ననే దహనం సంస్కారాలు చేసి వచ్చేవాడు.
అట్లా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసేవాడు, కలిసేవాడు నన్ను. కానీ అందరం మంచి కలిసి ఉండేవాళ్ళం. ఇక పెళ్ళిళ్ళైన తర్వాత ఎవరిది వాళ్ళు అన్నట్టుగా అయిపోయినాము. అయినా రాఖీ పండగకి ఇట్లా అందరం కలిసి ఉండేవాళ్ళం అనమాట. అంటే ఈసారి రాఖీ పండగ ఆయన లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ కూడా అన్న ఒంట్లో బాగాలేదు, ఇంట్లో ఉండి చాలా బాధపడ్డాడు అన్నయ్య. మా చెల్లెళ్ళు వచ్చిర్రు, అసలు వాళ్ళని ఏం చేయలేకపోయినా అనేసాడు. లేదన్నా నీ ఆరోగ్యం మంచిగా ఉంటే చాలు, మాకు అదే ఎంతో గొప్ప అని చెప్పి లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాము అందరము. కలిసి ఉన్నాం, పెద్దమ్మ వదిన అందరం కలిసి ఉండేసి 1 గంట 2 గంటలు అన్నతో స్పెండ్ చేసి వచ్చాం. ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉండేవాళ్ళము. ఎక్కడన్నా ఫంక్షన్లలో కలిస్తే మాత్రం అందరం కలిసి ఉండేవాళ్ళం. టీవీలలో సినిమాలో కనిపిస్తున్నప్పుడు ఎలా అనిపించేది అంటే మీ అన్న అన్ని ఫీలింగ్ ఒకటి ఉండేది. నిన్న నైట్ నుంచి కూడా అదే చూసుకుంటా అన్నట్టుగా చాలా ఫీల్ అవుతున్నాము, మిస్ అయిపోతున్నాం అనేది. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలతో ఆయన నటించడం జరిగింది. అసలు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీ అన్నే టీవీలో కనిపిస్తున్నాడు అన్నప్పుడు షూటింగ్లో అవుతుంటే కూడా తీసుకెళ్లేవాడు మమ్మల్ని, ఫ్యామిలీని ఎప్పుడైనా కలిసినప్పుడు తీసుకెళ్తుండే. మూవీ షూటింగ్ ఉంది రండి అని తీసుకెళ్లేటోడు, చూసేటోళ్ళం అట్లా వెళ్ళి అన్నయ్య అంట అందరం మంచిగా. ఇక ఒక 15 రోజుల నుంచి మాట్లాడినప్పుడే అంతే. లాస్ట్ టైం ఇక్కడ ఉన్నప్పుడు వచ్చిన మాట్లాడిండు, ఇక ఇట్లనే బాగాలేదమ్మా హెల్త్ అని ఏడ్చిండు. అమ్మకి బాగా లేకుండే ఇక అమ్మ దగ్గరికి వచ్చినాం, కలిసినాం. ఇంకా అదే లాస్ట్ టైం ఒక 2 months కిందట 2 months కిందట ఆయన మీతో మాట్లాడిండు. ఇంకా మళ్ళీ మాట అంటే ఇక మాటనే లేదు, 2 months కిందట మాట్లాడింది. ఇంకా 1 month నుంచి అయితే సిక్ అయ్యే ఉన్నాడు మొత్తం. ఆయన ఆరోగ్యం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి బాగోలేనప్పటికీ కూడా ఆయన అందరితో కూడా బాగుండేవాళ్ళు. అంటే లాస్ట్ టైం రాఖీ పండగకి కూడా నేను మీకు అంటే చెల్లెలకి ఏం చేయలేకపోతున్నాను అన్న బాధ ఆయన కళ్ళలో కనిపించినప్పటికీ కూడా మీ ఆరోగ్యం బాగుంటే చాలు అంటూ కూడా ఈ చెల్లెలు ఆయనకి ధైర్యం ఇచ్చారనేది కూడా తెలుస్తుంది. కానీ ఒక 4 రోజుల్లో రాఖీ పండగ ఉండగా అంటే మా అన్నయ్య లేరు, ఇంకా మేము రాఖీ కట్టలేము అన్న బాధ కూడా వారి కళ్ళలో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కొక్కసారిగా అటువైపు కూడా చూడొచ్చు, అభిమానులు కావచ్చు లేకపోతే సన్నిహితులు అందరూ కూడా చివరిసారిగా ఆయనకి వీడుకోలు పలకడానికి అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 100 సినిమాలకు పైగా నటించిన వ్యక్తి ఈరోజు ఈ విధంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం.